గ్యాస్ సప్లై లేక దేశంలో చాలా మంది తిప్పల పడుతుర్రు. కొందరు కట్టెల పొయ్యే దిక్కు అన్నట్టు ఆడో 4 ఈడో 4 పుల్లలు ఏరుకొచ్చి వంటలు చేసుకుంటుండ్రు. కొందరేమో కరెంట్ స్టవ్ల మీదనే కానిస్తుండ్రు వంటలు. ఇంకొందరు మైక్రోవేవ్‌లలో వేడి చేసుకొని తింటుర్రు. ఎవలకు తోచినట్టు ఎవరికి ఏది అందుబాటులో ఉంటే వాళ్ళు ఉపాయం కొద్దీ ఎలా తీసుకుంటుండ్రు. అయితే కర్ణాటక రాష్ట్ర మంత్రి ఓ చక్కటి ఉపాయం చెప్పిండు. అది తెలిస్తే దేశంలో గ్యాస్ కష్టాలు మొత్తం తీరినట్టే పోన్రి. మీరు కూడా ఇనుండ్రి. మీకొచ్చే ಗ್ಯಾಸ್ ಕಷ್ಟಾల నుంచి ಬಯಟಪಡುಂಡ್ರಿ. ಅವರಿಗೆ ತೀಕ್ಷ್ಣವಾಗಿ ಮನಸ್ಸಿಗೆ ನೋವಾದಾಗ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿ ನಾವೊಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ಸೋಮವಾರ ಒಂದು ದಿನ ಒಂದೊತ್ತು ಊಟ ಬಿಟ್ಬಿಡೋಣ, ಒಂದು ದಿನ ಒಂದು ವಾರದಲ್ಲಿ ಒಂದೊತ್ತು ಊಟ ಬಿಡೋಣ, ನಮಗೆ ಅವರಕ್ಕೆ ಅವರು ಇದು ಮೆಕ್ಕೆಜೋಳ ಬೇಕಾಗಲ್ಲ, ನಾವು ಜೀವನ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ. ఇన్నరా గ్యాస్ కొరత వచ్చింది ఎట్లా సారు అని అడిగితే కర్ణాటక మంత్రి గారు ఏమంటున్నాడో, ఒక్క పూట తినుడు బంద్ పెట్టుండ్రి అని పబ్లిక్కు గొప్ప ఉపాయం చెప్తున్నాడు. పంచాద్దెంపురా పెద్ద మనిషి అంటే దుడ్డే బర్రె నాదే అన్నాడట వెనకటేవాడు. అవి అట్లనే ఉన్నది కర్ణాటక మంత్రి గారి ముచ్చట. గ్యాస్ సప్లై సరిపోని ఇయ్యకుంటే ఎట్లా అని అడిగితే, ఒక పూట అన్నం తినుడు బంద్ చేయుండ్రని నెత్తిల గుజ్జు లేనట్టు చెత్త సలహా ఇచ్చిండు. ఒక్క పూట అన్నం తినాలనో తినొద్దో పబ్లిక్ తెలియదా? ఓట్లేసి గెలిపించింది పబ్లిక్ గీ చెత్త సలహాలు ఇచ్చేదానిక? ఏమో నిగుర మీకే ఉన్నదా? ఇతగాడు కర్ణాటక రాష్ట్రంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రి కేహెచ్ మునియప్ప గ్యాస్ లేక హోటళ్లు మూతపడుతున్నాయి, ఇండ్లల్లో పొయ్యిలు అంటుపెట్టుడు ఆగిపోయింది, తుకతుకు ఉడికే బువ్వ కూరల సప్పుడు ఆగిపోతున్నది ఎట్లా సార్ అని అడిగితే, తినకుండ్రి మిమ్మల్ని ఎవడు 3 పూటలు తినమంటాడు, ఒక పూట బంద్ చేయండ్రి అన్ని సెట్ అయితే అన్నట్టు చెప్పిండు. ఇంకా ఇతగాడి మనసులున్న మాట బయట పెడితే జనం తిట్టిన తిడతారు అనుకున్నాడో ఏమో. మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఆ రోజులలో గిసోంటి ముచ్చటే చెప్పిండని కవరింగ్ చేసుకునే ఉపాయం వేసిండు. కానీ కర్ణాటక పబ్లిక్కు కడుపు మండి పొట్టు తిడుతున్నారట. అరే పొద్దున్న పని చేసేదే కడుపుకింత అన్నం తినేతానికి, గసొంటిది ఉపాసం ఉండుండి అని చెప్తే ఎట్లా? మనిషి వాడే పాటలన్నీ తిండి కోసమే, కూటి కోసమే కోటి తిప్పలనే మాట అందుకే పుట్టింది. అది తెలియనట్టు ఇప్పుడు ఏదో మన దేశము వేరే దేశంతో యుద్ధం చేస్తున్నట్టు ఆపదేదో వచ్చి పడ్డట్టు చెప్తే ఎట్లా సారు? గ్యాస్ బండలకు తిప్పల కాకుండా చూసేది పోయి దేశాన్ని ఏలోటోళ్లకు రాష్ట్రాలను వాలించేటోళ్లకు ముందు చూపు ఉండక గిసొంటి బుద్ధి లేని మాటలు మాట్లాడు. ఏందో ఏం పాడకపోండ్రి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు దాటిపోయినాయి. ఎవ్వలేదు వాళ్ళు వేరు వండుకొని తింటున్నాం. పని చేసుకున్నోడు బాగుపడుతున్నాడు, రాజకీయాలు చేస్తున్నోళ్ళు వెనకబడిపోతున్నారు. అయితే ఇంకొంతమంది రాజకీయ లీడర్లు తెలంగాణ మీద అక్కసునుగా అక్కుతున్నారు. పార్లమెంట్ లో ఓ ఏపీ ఎంపీ ఎట్లా మాట్లాడుతున్నాడో ఒకసారి ఇన్పాడు చేయండి. I request the members in India Alliance also to vote against this motion, sir. I also request through you, Kiran Rijiju sir. Sir, what happened on 14th February 2014 was a dark day, black day in the Parliament, in the Lok Sabha, sir. I want a special discussion to be taken up on that. On that issue in this house. అయిపోయిన పెండ్లికి బాజాలు మోగించడంటే గిదే కావచ్చు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు దాటి 13వ ఏళ్ళు అడుగు పెడుతున్న ఈ కాలంలో ఇదేమన్నా పనికొచ్చే ముచ్చటనేనా? పని పాట లేనోడు పిల్లితాలకాయ కొరిగిండు అన్నట్టే ఉన్నది ఎంపీ లావు కృష్ణదేవరాయల ముచ్చట. 2014 ఫిబ్రవరి 14 నాడు లోక్సభలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చేతానికి కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఆ రోజును బ్లాక్ డే అనాలనని, ఆ రోజును లోక్సభలో ఏం జరిగిందో దాని మీద చర్చ చేయాలనని నెత్తి మాసిన ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. అయిపోయిన పెళ్లికి సప్పులు కొట్టుడు దేనికి? తెలంగాణ రాష్ట్రం ఇచ్చుడు ఇష్టం లేకపోవచ్చు, కడుపులో బాధ కలుగుతున్నది కావచ్చు. ఏరుపడ్డ రాష్ట్రం ఏకాకిన ఎదుగుతుంటే కండ్లు ఓరుస్తలేనట్టున్నది. అందుకే కడుపులో నక్కసు మొత్తం కక్కుతున్నారు ఏపీ ఎంపీలు. ఇలాగ తెలియదో ఏపీకి రావాల్సిన నిధుల గురించి? ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న వాటిని సెంటర్ సర్కార్ అమలు చేయాల్సిందని అడగాలి కదా. తెలంగాణ వచ్చే తెల్లగా బతుకుతుండే, అయినా ఇంకా ఏదో ఆగమవుతున్నారు ఎందుకు ఆంధ్ర లీడర్లు కొందరు. మరి లావు కృష్ణదేవరాయలు గిట్లా మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు పోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, బీజేపీ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నట్టు? ఏ మూలకు కూర్చొని ముచ్చట పెడుతున్నారు కావచ్చు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే ప్రక్రియను తప్పు పట్టినట్టు బ్లాక్ డే ప్రకటించాలి అన్నట్టు తెలంగాణ ఆత్మ కలిగిన ఎంపీలు ఎంత పెద్ద లొల్లి చేయాలి ఏం కథ? కనీసం అదే ముచ్చట మీద ఖండించినట్టు బయట కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఇక వాళ్ళు ఎంపీలు గుండి ఎందుకో ఏమో వాళ్ళకే తెలవాలి అని అంటుర్రు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులు కూడా.